నమస్తే అండి. బీఆర్కే ప్రేక్షకులకు, బీఆర్కే యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీడియా ఏమైపోయింది, ఎక్కడెక్కడ ఏ చిన్న అల్లరి జరిగినా గోల గోల చేసే మీడియా ఒక సాక్షాత్తు తిరుమలలో ఇంతటి అపచారం అంటారా, లేకపోతే దుర్ఘటన అంటారా, వైపరీత్యం అంటారా, ఘోరం అంటారా, దాన్ని ఎలా అనుకుంటే అలా మనం తీసుకుంటే చిన్న చిన్న విషయాలకి అతిగా స్పందించి రోజంతా డిబేట్లు పెట్టేటువంటి మన మీడియా, తెలుగు మీడియా ఏమైపోయింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో కేవలం అతని ప్రమేయం లేకుండా సినిమాకు వచ్చినటువంటి ఒక చిన్న విషయాన్ని రోజులు గంటలు తరబడి పెట్టకుండా గొంతు జించుకున్న ప్రభుత్వాలు ఏమైపోయినాయి. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటల్ని ఈ రోజే ఈ దుర్ఘటన జరిగిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్లు బెనిఫిట్ షోలు ఇచ్చుకుని, ఎందుకంటే ఆ సంఘటన వేరుగా ఈ సంఘటన వేరుగా నేను చూడాలనుకోవట్లేదు. సందర్భాలు వేరైనా, ప్రదేశాలు వేరైనా, తొక్కిసలాట ప్రజల దుర్మరణం. అక్కడ సంబంధాలు లేకుండా, సరైన పోలీసు వైఫల్యం లేకపోతే సంబంధాలు లేకుండా వ్యక్తులు చనిపోతే ఇక్కడ ప్రభుత్వాలు రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం. ప్రభుత్వాలు రాజకీయాలు తీసి పక్కన పెడదాం. లడ్డూలో కల్తీ జరిగిందో జరగలేదో, అయిందో కాదో తెలియక ముందే ప్రభుత్వ వీటిలో లేకుండానే ప్రెస్ మీట్లు గొంతు దించుకున్న శ్యామలరావు గారు ఇక్కడ. నేను ఒక మాట తప్పుగా మాట్లాడకపోతే ఇవాళ ఈ మీడియా నిష్పక్షపాతమైంది అయితే ఇవాళ దమ్ము ధైర్యం, నిన్నగాక మొన్న వచ్చినటువంటి బీఆర్కే ఛానల్ ఈ విషయం మీద ప్రత్యేకంగా డిబేట్ పెట్టినందుకు అభినందిస్తున్నా. కోట్లు వేసుకొని, సూట్లు వేసుకొని, బట్టలు దించుకునే పెద్ద పెద్ద జర్నలిస్టులు అందరూ ఏమైపోయారు. ఇవాళ పవన్, నిన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ మాట మాట్లాడితే ప్రతి చిన్న విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి మాట్లాడి సనాతన ధర్మం అంటూ, హిందుత్వం అంటూ ప్రజలను నెచ్చగొట్టిన ఆ దేవుడు ఎక్కడా? దేవుడు కాదు, దేవుడు. ఆ దేవుడు ఎక్కడా? గొంతు చించుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడా? ప్రభుత్వాలు రాజకీయాలు మళ్ళా పక్కన పెడదాం. ఇక్కడ ప్రభుత్వాలకి పెడితే టీటీడీ అనేది ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తున్నా, ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. టీటీడీకి ఈఓ, ముఖ్యంగా చెప్పాలంటే బిఆర్ నాయుడు గారు నాకు కూడా సన్నిహితులే. కానీ బిఆర్ నాయుడు గారు చాలా గొప్ప విషయం ఏంటంటే, ఉన్నట్టుండి టీటీడీ మీద విపరీతంగా రచ్చ జరిగి 100 రోజులు కాల, దేవదేవుడి మీద అవమానం జరిగింది, అపచారం జరిగింది. గుడిమెట్ల నుంచి కింద నుంచి పైకి గడిగావా, పైనుంచి కిందకి గడిగావా అనేటువంటి ఆ దేవుడు ఎక్కడా? ఇప్పుడు ఏ గుడిమెట్లు కడగబోతున్నారు? ప్రజలకు జరిగినటువంటి ఈ నష్టాన్ని ఏ దేవుడు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పూడుస్తాడా? ప్రజలకు కూడా అభిమానుల దేవుడు పూడుస్తాడా? లేకపోతే బిఆర్ నాయుడు గారి లాంటి ఒక మీడియా వ్యక్తిని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ చేసిన చంద్రబాబు గారు పూడుస్తారా? లేకపోతే ఇది పార్టీల పరంగా ఆయన రాజీనామా చేయండి, ఈయన రాజీనామా చేయండి అటువంటి అధికార ప్రతిపక్ష ఇతర రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూడుస్తాయా? ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టో, లేదా ఇంకొక ఆయన చెప్పినట్టో ఆయన రాజీనామా చేయండి, ఈ రాజీనామా చేయండి అని చెప్పేటువంటి నైతిక పరమైనటువంటి విలువలు ఉన్నటువంటి కాలం కాదు ఇది, కలియుగం అని చెప్పుకుందామా? లేకపోతే నిజంగా ఒక పద్ధతిగా మాట్లాడితే మీడియా ఏమైపోయింది? తొలి ముద్దాయి మీడియా నాయుళ్ళ మీడియా అని అందామా, లేకపోతే నాయుడు గారిని తమ వ్యక్తిగా కాపాడుతున్నాయా అనేది తొలి ప్రశ్న. రెండోది, అంతకుముందు 100 రోజుల క్రితం ఇదే మీడియాలో లడ్డు జరిగిందో లేదో సుప్రీంకోర్టు కూడా ఈ రోజుకి తేల్చలేని పరిస్థితుల్లో వదిలేసినటువంటి విషయాన్ని నానా రచ్చ చేసి ఒక ప్రభుత్వాన్ని, ఒక వ్యక్తుల్ని, కొంతమందిని రచ్చ చేసినటువంటి ఇదే మీడియా ఇవాళ నాయుడు గారిని కాపాడుతుందా? ఈ విషయానికి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వటం లేదు? ప్రభుత్వాలకు సంబంధం లేని ఈ విషయాన్ని టీటీడీ స్వయం ప్రతిపత్తి గల ఒక సంస్థగా నిజంగా నాయుడు గారు ఫెయిల్ అయ్యారా?